హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇప్పుడు నేను కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ వీ విల్ స్టార్ట్ విత్ కాగ్నిజెంట్ జాబ్స్. హైరింగ్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రాసెస్. వీళ్ళు ఫ్రెషర్స్ని అయితే ప్రజెంట్ హైరింగ్ చేసుకుంటున్నారు. లైక్ వాయిస్ అయినా నాన్ వాయిస్ ప్రాసెస్, ఏ వాయిస్ అండ్ లైక్ ఏ ప్రాసెస్కైనా కూడా వాళ్ళు హైరింగ్ అనేది చేస్తున్నారంట. ఫ్రెషర్స్ 0 years అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ నాట్ డిస్కోజెస్ క్లారిటీ. ఇదేంటంటే శాలరీ అనేది వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. లైక్ మేము ఎంత శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ రోల్కి అనేది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు. ఇదేంటంటే బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా చెన్నై, ఈ మూడింటికి వాళ్ళు హైరింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ ఎంతూజియాస్టిక్ ప్రొఫెషనల్స్ ఫర్ నాన్ వాయిస్ హూ పొసెస్ ఫ్లాలెస్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ టెక్నికల్ స్కిల్స్. వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలంటే వయా చాట్ ఆర్ కాల్. చాట్ అయినా ఉండొచ్చు, ఈమెయిల్ అయినా ఉండొచ్చు. నాన్ వాయిస్ అయితే కాల్స్ ఉంటుంది. యూ హ్యావ్ ఎక్సలెంట్ కస్టమర్ హ్యాండింగ్ స్కిల్స్, ఆర్ టెక్ సేవీ, లవ్ లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ న్యూ టెక్నాలజీ విత్ ద ప్యాషన్ టు గైడ్ టు కస్టమర్స్ వీ వుడ్ లవ్ టు టాక్ టు యూ. మీకు లైక్ కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా రాకపోతే గైడ్ చేయడం కానీ, అలాంటి స్కిల్స్ ఉన్నా, కస్టమర్స్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి ఓకే చేస్తారంట. అండ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఒకవేళ మీకు నాన్ వాయిస్ వచ్చిందనుకో, మీకు ఈమెయిల్ టైపింగ్ కానీ చాట్ ప్రాసెస్ కానీ రావచ్చు. సో అందుకే మీకు రిటర్న్ అని కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ నాన్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రాసెస్. మీరు ఏ ప్రాసెస్లో అయినా కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే వాయిసే కావాలి, నాన్ వాయిసే కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ ప్రిఫరబుల్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పారు, బట్ కాకపోతే ఇక ప్రిఫర్స్ ఆర్ట్స్ అని ఇచ్చారు. లైక్ ఏదైనా బీకామ్ కానీ వీళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. మీరు నైట్ షిఫ్ట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది అయితే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదని చెప్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ పాసింగ్ ఇయర్స్ షుడ్ బి లైక్ 2020, 21 అండ్ 22, 23. 4 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్. లొకేషన్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నోయిడా, పూణే, గోర్గా అండ్ కోయంబత్తూర్. ఏ లొకేషన్ అయినా పర్లేదని చెప్తున్నారు, బట్ కానీ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. Mandatory documents, all semester marks sheets and professional certificates must. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్. మీకు ఈ గవర్నమెంట్ ఐడీస్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. లైక్ ఆధార్ కార్డ్ కానీ, లేకపోతే పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఏదో ఒకటైనా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, వాయిస్ ప్రాసెస్. ఇక్కడైతే వాయిస్ అని మెన్షన్ చేశారు, బట్ కానీ ఇన్ కేస్ వాళ్ళకి నాన్ వాయిస్కి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము నాన్ వాయిస్కి అనేది తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం పర్మనెంట్, ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇదండి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ వీ విల్ గో ఫర్ జెన్పాక్ నౌ. జెన్పాక్లో ఏంటంటే హైదరాబాద్ లొకేషన్లో డిఫరెంట్ బ్రాంచెస్ దగ్గర హైరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాంచీ అని ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి నాగపూర్, ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ మెగా వర్కింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్. ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. లైక్ హైదరాబాద్లోనే, బట్ బ్రాంచెస్ డిఫరెంట్ ఉండిండొచ్చు మేబీ, అందుకనే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ కూడా నేమ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. రాంచీ అని. వర్క్ ఫ్రమ్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 0 అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్ టు 3 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది క్లియర్గా చూడండి, ఇట్స్ వాక్ అండ్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్. లొకేషన్ హైదరాబాద్. అండ్ డేట్ గుర్తుపెట్టుకోండి, 28th May, ట్యూస్డే. ఐ గెస్ ట్యూస్డే అనేది డ్రైవ్ జరుగుతుంది. సో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, 28th May 10 AM to 3 PM. మీరు 28th May 10 కంతా అక్కడ ఉండాలి. లైక్ అరౌండ్ 9:30, 9:40 ఉంటే బెటర్. వాక్ ఇన్ వెన్యూ ఇది వచ్చేసి జార్ఖండ్ రైన్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ దగ్గర జరుగుతుందని చెప్తున్నారు. ఇది వచ్చి ఎగ్జాక్ట్ ఏరియా లొకేషన్ ఎక్కడైతే జరుగుతుందో. ఇక్కడ మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈమెయిల్లో. లైక్ నౌకరీ దగ్గర నుంచి లైక్ చిన్న ఒక పాపప్ లాగా మీకు రిమైండర్ వస్తుంది, మీరు డ్రైవ్ అటెండ్ అవ్వాలి అని మర్చిపోకుండా. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి Genpact is a global professional service and solutions firm delivering customers that shape the future. Our 1,25,000+
people across 30 plus countries are driven by our initiative, curiosity, entrepreneurial agility, and decide to create a lasting values of lines powered by a purpose for the relentless pursuit of work that works a better people serve and transportation. ఇదంతా ఏం లేదండి దీనికి వీళ్ళు మీరు ఇదంతా ఇచ్చేది ఏంటంటే వాళ్ళ వర్క్ రిలేటెడ్ అయితే ఎక్కువ ఏం కాదు. మీ కస్టమర్ సపోర్ట్ రోల్ గురించే మీకు ఉంటుంది ప్రాసెస్ అంతా. వీళ్ళు ఏంటంటే మీకు కస్టమర్ సపోర్ట్ ఇస్తాము, లైక్ 30+ కంట్రీస్లో ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము అని చెప్తున్నారు క్లియర్గా. కాబట్టి మీకు కస్టమర్ సర్వీస్ రోల్ గురించి కొంచెం బాగా తెలిసి ఉండాలి. And mega walk-in drive for customer service for voice and non-voice roles on 28th May 2024. Venue is Ranchi, work location Hyderabad. సో ఎగ్జాక్ట్ ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళిపోండి. అండ్ ఇంకా 2 లొకేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. Note, walk-in drive is happening in Ranchi. However, work location would be in Hyderabad. Work from office. If interested, please apply. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదని చెప్పేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే ఇవ్వరు. ఇది వాక్ ఇన్ వెన్యూ, లైక్ వెన్యూ ఏంటంటే ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎక్కడ జరుగుతుంది అనేది. ఇది జార్ఖండ్ రై యూనివర్సిటీ అంట. లైక్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, ఎందుకంటే నేను బెంగళూరులో ఎక్కువ ఉన్నాను, హైదరాబాద్లో అయితే కాదు. అండ్ వాక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 3 PM. అరౌండ్ 10కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు 9:30 అంతా అక్కడ రీచ్ అయితే బెటర్. 9:30 to 9:40, లైక్ వాళ్ళకి ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసేసుకుంటారు అవన్నీ. వర్క్ లొకేషన్ హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్వేజెస్ నోన్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. హిందీ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు, ఇంగ్లీష్ అది బేసిక్ అయితే అందరికీ వచ్చింటుంది, హిందీ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. షిఫ్ట్స్ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్. మీకు డే షిఫ్ట్ అయినా అయ్యుండొచ్చు, నైట్ షిఫ్ట్ అయినా అయ్యుండొచ్చు, ఏ షిఫ్ట్ అయినా అయ్యుండొచ్చు. సో మీరు ఖచ్చితంగా ఆ షిఫ్ట్ని మీరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు డెమాన్స్ట్రేట్ ఇన్నోవేషన్స్ అండ్ ఇంటర్నేషన్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ రిక్వైరింగ్ operational adaptation and improvement. Active users of internet on online applications. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రివ్యూ ద కంటెంట్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. మీరు ఏదైనా కంటెంట్ ఉన్నదానికి రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, సో దాని ప్రాసెస్గా మీరు రివ్యూస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ద ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రేజ్ ద ఇష్యూస్ టైమ్లీ. ప్రొవైడ్ ఇన్సైట్ టు హెల్ప్ టు ఇంప్రూవ్ సపోర్ట్ యూజర్ టు ద యూజర్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా, నేనైతే ఎగ్జాంపుల్ అమెజానే తీసుకుంటాను, నాకు దాంట్లోనే ఎక్కువ కొంచెం నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి. సపోర్ట్ టు ద యూజర్స్, ఇప్పుడు అమెజాన్లో కానీ మీరు ఏదైనా ఒక యూజర్స్ అంటే థర్డ్ పార్టీ సెల్లర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ థర్డ్ పార్టీ సెల్లర్స్ అంటే అమెజాన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని వాళ్ళ ఐటమ్స్ అనేవి వాళ్ళు సెల్ చేస్తారు. సో వాళ్ళకి కూడా సపోర్ట్ అనేది ఉంటుంది. అలా ఆ సపోర్ట్ ఇచ్చేది వేరే కన్సర్న్ టీమ్ అనేది ఉంటుంది కదా. అలానే మీరు కూడా ఇలా ఇక్కడ జెన్పాక్ట్ వాళ్ళు ఏదైతే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటారో, లైక్ ఏదైనా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి కానీ వేరే వర్క్ చేయడానికి, అప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే మీరని సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి వయా కాల్స్, చాట్ ఆర్ ఈమెయిల్. మెయింటైన్ త్రూ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ అండ్ పాలసీస్. మీకు ఆ ప్రాసెస్ ఏంటి అని బాగా అర్థం చేసుకోవాలి, అండ్ వాటి యొక్క పాలసీస్ కూడా తెలుసుకోవాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. మీరు కస్టమర్స్కి అనేది పర్ఫెక్ట్ రెజల్యూషన్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. క్వాలిఫికేషన్స్ వి సీక్ ఇన్ యూ. మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ ఎక్స్పెక్ట్లా. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా పర్లేదంట, బీటెక్, బీకామ్, ఎంబీఏ ఎవరైనా పర్లేదు, బట్ కాకపోతే లా చదివి ఉండకూడదు. అంటే లా అయితే వాళ్ళు తీసుకోరంట. ఫ్రెషర్స్ ఆఫ్ ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అయితే. ఫ్లూయెన్సీ ఇన్ హిందీ ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ, చెప్పాను కదా మ్యాండేటరీ. హిందీ అనేది ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇండియాకి సపోర్ట్ చేశారంటే, ఇండియన్ కస్టమర్స్కి సపోర్ట్ చేసినారంటే హిందీ అనేది మోస్ట్లీ అవసరం పడుతుంది మీకు. అందరికీ ఇంగ్లీష్ వచ్చింటుంది అని అయితే ఉండదు కదా. ఇఫ్ ఇన్ కేస్ నార్త్ సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే అక్కడ అందరికీ ఇంగ్లీష్ వచ్చింటుందని గ్యారంటీ ఉండదు. సో కొంచెం హిందీ సపోర్ట్ కూడా ఉండాలి. సో అందుకని మీకు హిందీ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వై వాయిస్. మీకు ఏదైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే సిఎస్ఏ రోల్లో మీకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ప్రోబింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే మీకు కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా ఒక
ఇన్ఫర్మేషన్ కావాలి. సో, మీరు కస్టమర్‌ని ఇరిటేట్ చేపియకుండా మీ ఆ క్వెషన్ అడిగి ఆన్సర్ అని గ్యాదర్ చేయాలి. ఇది ప్రోబింగ్ స్కిల్స్ అంటే. అనలిటిక్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటన్ ఇంగ్లీష్ అండ్ న్యూట్రల్ ఇంగ్లీష్ అసెంట్. మీకేం ప్రొఫిషియన్సీ రిటన్ అనేది చాలా బాగా వచ్చిండాలని చెప్తాను. న్యూట్రల్ ఇంగ్లీష్ అసెంట్ లైక్ ఇండియన్ ఇంగ్లీష్ వచ్చినా చాలు, బ్యాలెన్స్ చేయొచ్చు. బట్ రిటన్‌లో కూడా చాలా బాగుండాలని చెప్తున్నా. యూ షుడ్ ఏబుల్ టు వర్క్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్. మీకు వీకెండ్‌లో కూడా వర్క్ అనేది ఉంటుంది. లైక్ వీక్ ఆఫ్ అనేది వర్కింగ్ డేస్‌లో రావచ్చు. లైక్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఇన్ బిట్వీన్ వస్తది. వర్కింగ్ డేస్ అప్పుడు లైక్ మనకి వీక్ డేస్‌లో వచ్చిన లైక్ థర్స్‌డే ఓర్ లైక్ ఫ్రైడే అలా. బట్ కాకపోతే సాటర్‌డే ఓర్ సండే టైమ్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నోట్ ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్స్ విత్ యూ. మీరు అక్కడ డ్రైవ్ అటెండ్ అవ్వాలంటే ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 3 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్. మీ రెజ్యూమ్ అనేది 3 కాపీస్ ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలంటే 3, ఒరిజినల్ ఆధార్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్ అని తీసుకెళ్ళాలి. జెన్‌పాక్ట్ అనేది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎలాంటి రేస్, కలర్, రీజియన్, బిలీఫ్, సెక్స్ ఇలాంటి ఏ దాని మీద డిఫరెన్షియేట్ అయితే చేయదని చెప్తుంది. ఎవరికైనా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ జెన్‌పాక్ట్ కంపెనీ అనేది. రోల్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఆల్రెడీ. కస్టమర్ సర్వీస్ బీపీఓ సెంటర్ కింద కన్సిడర్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఇస్ ఫుల్ టైమ్ పర్మనెంట్. మీ పర్మనెంట్గా ఎంప్లాయ్ అనేది అయిపోవచ్చు. ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. ఇదండి జెన్‌పాక్ట్ నుంచి రిలీజ్ అయిన ఒక వాక్ ఇన్ డ్రైవ్. బట్ ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే లొకేషన్ చూసుకోండి. ఇక్కడ రాంచీ అని ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి నాగపూర్. వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ కస్టమర్ సర్వీస్. సేమ్ జెన్‌పాక్ట్ నుంచే రిలీజ్ అయింది ఇది కూడా చూడండి. జెన్‌పాక్టే బట్ కాకపోతే వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఆన్ 28 మే సేమ్ డే జరుగుతున్నాయి డ్రైవ్స్ అనేది. బట్ లొకేషన్ వేరే ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. లైక్ మనకి అది బయటికి అనేది చెప్పలేదు రిక్రూటర్ అనేది మేము ఎంత ప్రొవైడ్ చేస్తాము అనేది. అండ్ 28 మే 10 AM to సేమ్ టైమింగ్స్ బట్ డిఫరెంట్ లొకేషన్ ఆన్ ద సేమ్ డే డ్రైవ్ అనేది జరుగుతుంది. మీరు అటెండ్ అవ్వాలనుకుంటే నోటిఫికేషన్ కోసం అయితే ఇక్కడ ఇంట్రెస్టెడ్ అని పెట్టి చేసేయండి. అండ్ ఇదేనండి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి బట్ సేమ్ ప్లేస్ హైదరాబాద్ విత్ డిఫరెంట్ లొకేషన్ అండ్ ద సేమ్ డే జరుగుతున్నాయి. 28 మే వెన్యూ వచ్చేసి నాగపూర్, వర్క్ లొకేషన్ హైదరాబాద్. సో ఇక్కడ ప్లేస్ అనేది డిఫరెంట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ప్లేస్ కాలేజ్ కూడా డిఫరెంట్ ఉంది. అక్కడ ఏదో యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ అదే ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేశారు జార్ఖండ్ ట్రై యూనివర్సిటీ. అండ్ ఇక్కడైతే ఏదో కాలేజ్ నేమ్ ఉంది జైన్ కాలేజ్ అని. సో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి బట్ సేమ్ డే డ్రైవ్ అనేది జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్, దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ క్వాలిఫికేషన్స్ యాజ్ వెల్. అండ్ మీరు తీసుకెళ్లాల్సింది కూడా సేమ్ 3 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఆధార్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్. అండ్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది హైదరాబాద్ అని, సారీ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. అండ్ సేమ్ లొకేషన్ బట్ ఇక్కడ లొకేషన్ అనేది కూడా డిఫరెంట్ అని చూడండి. ఇక్కడ కూడా ఇది వేరే బట్ హైదరాబాదే ఆన్ ద సేమ్ డే విత్ డిఫరెంట్ లొకేషన్. సాలరీస్ నాట్ డిస్క్లోజ్డ్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం చూద్దాం. ఇక్కడ 10 AM నుంచి 3 PM దాకా ఉంది. ఇక్కడ కూడా 10 AM నుంచి 3 PM బట్ ఇక్కడ అనేది డిఫరెంట్గా ఉంది. వినాయక నగర్ హౌస్ బీట్ హైదరాబాద్ సంథింగ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. టైమింగ్ అనేది 11:30 AM స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ వచ్చేసి జస్ట్ 10 స్టార్ట్ అయిపోతుంది. ఇదైతే జస్ట్ రిలీజ్ అయ్యి 2 days అయింది. అండ్ సేమ్ డే జరుగుతున్నాయి ఈ డ్రైవ్స్ అనేవి. నేను 3 days బ్యాక్ ఒక విచువల్ డ్రైవ్ కూడా మెన్షన్ చేశాను. ఐ గెస్ అది అయిపోయి ఉండొచ్చు విచువల్ డ్రైవ్ అనేది. ఇది జస్ట్ వాక్ అండ్ డ్రైవ్. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. వే విల్ గో త్రూ దిస్ నౌ. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ఆప్స్. ఇదేంటంటే మీరు బ్యాంకింగ్ ప్రాసెస్కి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ విచ్ ఇస్ ట్రాన్స్క్రిప్ట్ ఇన్వెంటరీస్ ఇన్ ఎక్సెల్ షీట్స్ వైల్ రీసెర్చింగ్ లైక్ హైండ్ క్వాలిటీ రిప్లేస్మెంట్, అండర్స్టాండింగ్ ద ప్రోడక్ట్ categories and sensitive manners.
మీకేదో సంథింగ్ ఎక్సెల్ షీట్‌కి రిలేటెడ్ వర్క్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఏదో క్వాలిటీ ఆఫ్ రిప్లేస్‌మెంట్ మేబీ ఐటెమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. దానికి మీరు ఎక్సెల్ షీట్స్ అనేవి ఫిల్ చేసి ఒక ఫార్మాట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉండిండొచ్చు. రిపోర్ట్ తయారు చేయాల్సి ఉండొచ్చు మేబీ. దిస్ క్వెషన్ ఈస్ రెస్పాన్సిబుల్ అక్యురసీ, ఎఫిషియన్సీ అండ్ రిట్రీవల్ ఆఫ్ ప్రాసెస్డ్ డేటా. మీ డేటా అనేది మీరు కరెక్ట్‌గా పెట్టుకోవాలి. అండ్ వాళ్ళైతే ఇక్కడ అదే చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. బట్ ఐ నెవర్ వర్క్డ్ ఇన్ జెన్‌పాక్ట్. సో, నేను ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్సెల్ షీట్ రిలేటెడ్ వర్క్ అయితే మీకుంటుంది. లైక్ మీరు ఏదైనా వర్క్ చేసినా దాన్ని మీరు ఒక రిపోర్ట్ లాగా రెడీగా పెట్టాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ transcript content inventories into propitiate evaluating platform research and determine like kind quality replacements input appropriate categories deprecation pricing resources like ఏదైనా ప్రైజింగ్ రిసోర్సెస్ సోర్సెస్ అంటే ఏదైనా ఒక ఐటెంకి ఐటెం ప్రైస్ అనేది ఏదైనా డిఫరెంట్‌గా ఇవ్వడం కానీ, లేకపోతే దానికి రిలేటెడ్‌గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా గూడా దానికి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్ ఎక్స్‌పోజర్, మినిమమ్ క్వాలిఫికేషన్ ఈస్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్సెప్ట్ ఎల్ఎల్‌బి. లా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ప్రిఫర్ క్వాలిఫికేషన్స్ గుడ్ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీకు అనలిటిక్ స్కిల్స్ అండ్ ఏవైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ అనేది మీకు ఉండాలి. Prior experience in banking or insurance industry, calling global BL solutions are preferred. ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ చెప్పాను కదా, మీరు బ్యాంకింగ్ సైడ్ ఏమైనా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకని వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. బ్యాంకింగ్ సైడ్ గానీ, లేకపోతే ఇన్స్యూరెన్స్ సైడ్‌లో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే మీకు అడ్వాంటేజ్ అవుతదని ఈ రోల్‌కి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ వర్బలీ త్రూ ఈమెయిల్స్ విత్ బిజినెస్. మీరు కాల్స్ అయినా మాట్లాడొచ్చు. లేదంటే ఈమెయిల్స్ ద్వారా అయినా గూడా మీ బిజినెస్ అనేది లైక్ మీ సపోర్ట్ చేయాల్సి అనేది ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే అక్కడికి వెళ్ళడానికి 3 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, పాస్‌పోర్ట్ సైజ్ ఆఫ్ 3, ఒరిజినల్ ఆధార్, 2 కాపీస్ ఆఫ్ ఆధార్ సేమ్ అన్నీ అవే. బట్ కాకపోతే పే స్లిప్ ఇవి అప్లికల్. మీరు ఒకవేళ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు పే స్లిప్ అనేది తీసుకెళ్ళాలని చెప్తున్నారు. అన్నీ ఒకటే. బట్ కాకపోతే ఇఫ్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ప్లీజ్ బ్రింగ్ యువర్ పే స్లిప్స్ అలాంగ్ విత్ యూ అని చెప్తున్నారు అంతే. ఇదేనండి జెన్‌పాక్ట్ నుంచి రిలీజ్ అయిన 3 జాబ్ ఆపర్చునిటీస్. మళ్ళీ సేమ్ ఆపర్చునిటీ బట్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ ద సేమ్ డే ఆఫ్ వాక్ ఇన్ 28th మే. సో, మీరు ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తది. ఇన్ కేస్ మీరు మర్చిపోయినా గూడా మీకొక తెలుస్తుంది. మీరు అటెండ్ అవ్వాలి అనే ఒక మెయిల్ అయితే మీకొస్తూ ఉంటది. పాపప్ లాగా. ఇంతేనండి రిలీజ్ అయ్యిండేవి. ఈ జెన్‌పాక్ట్ అండ్ ఇంకొకటొచ్చేసి కాగ్నిజెంట్. ఇవి నేనైతే లేటెస్ట్‌గా చూసిన జాబ్ ఆపర్చునిటీస్. ఇంకా మీకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ తెలిసినా, లేకపోతే తెలుసుకోవాలనుకున్నా నా ఛానెల్‌లో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, నేను దాని గురించి రిలేటెడ్‌గా ఏదో ఒకటి చూసి మీకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తాను. అండ్ ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లోనే లైక్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. నా ఛానెల్ డిస్క్రిప్షన్‌లో చూసి అప్లై చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.